ప్రభుత్వం ఎలా ఉంటే ఆ టీం కూడా అలాగే ఏడుస్తుంది కదా, కొంత ఆశ్చర్యమే ఉంది అందులో. ఎస్ సార్. ఇక ఆంధ్రప్రదేశ్కు వనరులే బలం అంటూ ఉన్నారు సార్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారీ పెట్టుబడులతో రండి, తోడుండి ముందుకు నడిపిస్తాను అని చెప్పి విదేశీ ప్రతినిధులకు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు సార్. సిఐఐ భాగస్వామ్య సదస్సులో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు సార్. ఇక పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అవకాశాలు ఏంటి అంటే ఏం చెప్తారు? గతంలో కూడా చంద్రబాబు నాయుడు చెప్పారు, ఇప్పుడు కూడా చెప్తూ ఉన్నారు, సంపద సృష్టిస్తా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను అని చెప్పి. సో పెట్టుబడుల ద్వారానే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందా అంటే ఏం చెప్తారు సార్ ప్రొఫెసర్ గారు? ఆధునిక మార్కెట్ ఎకానమీలో అభివృద్ధికి పెట్టుబడులు చాలా కీలకం, అందులో డిస్ప్యూట్ ఏమీ లేదు. కానీ అది పెద్ద పెద్ద మల్టీనేషనల్స్ వస్తేనే డెవలప్ అవుతుంది, పెద్ద పెద్ద బిగ్ ఫారిన్ ఇండస్ట్రియలిస్టులు వస్తేనే డెవలప్ అవుతుంది అనుకుంటే పొరపాటు. దేశీయ ఎకానమీ కూడా రోబస్ట్గా, దేశంలో ఉన్న పెట్టుబడులను కూడా ట్యాప్ చేయాలి. చైనా విజయం వెనకాల కూడా విదేశీ పెట్టుబడులు ఎంత ఉన్నాయో ప్రవాస చైనీయుల పెట్టుబడులు కూడా అంతే ఉన్నాయి. సో నాన్ రెసిడెంట్ చైనీస్ అంటారు, వాళ్ళు పెద్ద ఎత్తున చైనాలో ఇన్వెస్ట్ చేశారు. వాస్తవంగా ఇప్పుడు అమెరికాలో ఉన్నాను కనుక చాలామందితో మాట్లాడుతున్నాను. ఇక్కడ చాలామంది వ్యక్తం చేసే అభిప్రాయం ఏంటంటే చంద్రబాబు నాయుడు, లోకేష్ల దృష్టి ఈ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ల పైనే ఉంది, పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ పైనే ఉంది. కానీ 50 కోట్లు, 100 కోట్లు, 20 కోట్లు పెట్టుబడి పెట్టేవాళ్ళు తెలుగు వాళ్ళు చాలామంది ఎన్ఆర్ఐలు ఉన్నారు. వాళ్ళకు గనక ప్రోత్సాహం ఇవ్వగలిగితే రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది అని ఇక్కడ ఎందుకంటే ఇక్కడ వాళ్ళ భావన. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఇక్కడికి వచ్చి చాలామంది బాగా సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఐటీ రంగంలోకి వచ్చి తర్వాత రియల్ ఎస్టేట్లోకి, రిటైల్ ట్రేడ్లోకి, మీకు హోటల్స్ రంగంలోకి, ఇలా అనేక రంగాల్లోకి ఎక్స్పాండ్ అయ్యి తమ ఎంటర్ప్రెన్యూరల్ స్కిల్స్ ఇక్కడ అమెరికన్ సమాజంలో ప్రదర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే అమెరికాకు, ఇండియాకు ఏంటంటే అమెరికా ఇస్ ఏ ల్యాండ్ ఆఫ్ బిజినెస్ కనుక, అంటే వ్యాపారం చేయాలనుకుంటే అమెరికా స్వర్గధామం అంటారు. సో మన దేశంలో కూడా ఆర్థిక సంస్కరణల తర్వాత చాలా మార్పులు వచ్చిన మాట నిజం. కానీ ఇప్పటికీ కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది మన అమెరికాతోనో మరో దేశంతో పోల్చుకోలేదు. ఈవెన్ టుడే రకరకాల రెస్ట్రిక్షన్స్, రకరకాల నియంత్రణలు, సో బ్యూరోక్రసీ, అవినీతి. ఇప్పుడు మనం చూసాం కదా, ఆంధ్రప్రదేశ్లో ఒక వెంచర్ వేయాలన్నా, ఒక వ్యక్తి తన ఆస్తి అమ్ముకోవాలన్నా సదరు ఎమ్మెల్యేను కాంటాక్ట్ చేయాల్సిందే, ఎమ్మెల్యే కప్పని చెల్లించాల్సిందే అని ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం. ఏబిఎన్ రాధాకృష్ణ రాసిన కామెంట్లో చదివాను. వీకెండ్ కామెంట్ ఆర్కేలో ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారని ఒక శీర్షికలో సయాన రాధాకృష్ణ చెప్పారు. ఇలా ఒక వెంచర్ అయ్యాను ఉదాహరణ కూడా చెప్పాడు. చిత్తూరు జిల్లాలో చెందిన హైదరాబాద్లో నివసిస్తున్న ఒక వ్యక్తి వెళ్ళి తన ఆస్తి అమ్ముకోవాలంటే సబ్ రిజిస్ట్రార్ చెప్పాడు, ఒకసారి ఎమ్మెల్యేని కలవండి అని. సో ఆ రకంగా ఎమ్మెల్యేలు అసలు అందులో ఆ వ్యాసంలో చెప్పాడు కూడా, చంద్రబాబు నాయుడు, లోకేష్లు, పవన్ కళ్యాణ్ వీళ్ళు కష్టపడి పెట్టుబడులను రాష్ట్రానికి తెస్తుంటే వీళ్ళు తమ నియోజకవర్గంలో కనుక ఇన్వెస్ట్ చేయాలంటే తమకు ఏమి ఇస్తారు అని అడుగుతున్నారు. ఇలాంటి పొలిటికల్ సిస్టమ్ మన సమాజంలో ఉంది. అందువల్ల మనం మ్యాక్రో లెవెల్లో మార్పులు చేస్తే సరిపోదు, మైక్రో లెవెల్లో కూడా మార్పులు తేవాలి. అందువల్ల అమెరికాలో ఈ రకంగా డెమోక్రటిక్ పార్టీలో, రిపబ్లికన్ పార్టీ, కాంగ్రెస్ మీద వచ్చి నువ్వు హోటల్ పెడుతున్నావు కదా, నాకేమి ఇస్తావు అని అడగరు. మన అమెరికాలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మరి హయ్యర్ లెవెల్లో కరప్షన్ లేదని నేను అనలేదు. సో టాప్ లెవెల్ ఉంటే ఉండవచ్చు, కానీ ప్రజల దైనందిన జీవితాల్లో అంటే తాము జీవించడానికి కానీ, తాము వ్యాపారం చేసుకోవటానికి, తాము ఉద్యోగం చేసుకోవటానికి అవినీతి అనేది అడ్డురాదు. ఎక్కడ అవినీతి కనిపించదు. ఏదో హైయెస్ట్ లెవెల్లో పెద్ద పెద్ద కాంట్రాక్ట్లను అటు ఇటు మార్చుకోవడంలో ఉంటే ఉండవచ్చు. కానీ అందువల్ల మన దేశంలో ఆ సమస్య చాలా ఎక్కువ. అందుకే నీకు ఏమేమి రాధాకృష్ణ విశ్లేషణ కోట్ చేసింది అంటే తమ నియోజకవర్గం చంద్రబాబు నాయుడు, లోకేష్ ప్రపంచం అంతా తిరిగి పెట్టుబడులను పట్టుకొస్తే ఏదో ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో ఆ ఫ్యాక్టరీ పెట్టారు. ఎమ్మెల్యే నాకేం సంగతి, నాకేం ఇస్తా ఉంటున్నాడట, లేకుండా అడ్డుపడుతున్నాడట. అందువల్ల ఆ పొలిటికల్ కల్చర్ని రిఫాన్ చేయకుండా పెట్టుబడులను ఆహ్వానిస్తే కూడా సులభం కాదు.
తర్వాత ఈ పెట్టుబడులు ఏ ఉపాధిని కల్పిస్తాయన్నది కీలకం. పెట్టుబడులు వస్తేనే దేశం అభివృద్ధి అవుతుంది అనేది పాక్షిక స్టోరీ, ఇట్స్ ఓన్లీ ఏ పార్షల్ స్టోరీ. సో పెట్టుబడులకు అవసరమైన ఉపాధి ఏం క్రియేట్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. అది పెద్ద ఎత్తున 10,000 కోట్లు ఖర్చు పెడతా 20 మందికి ఉద్యోగాలు అయిపోతాయి, ఉపయోగం ఉండదు. అందువల్ల ఒక పెట్టుబడిని అంచనా వేయడానికి నువ్వు ఎంత ఇన్వెస్ట్మెంట్తో వస్తావు కాదు, ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తావు, ఎంత మల్టిప్లయర్ ఎఫెక్ట్ క్రియేట్ చేస్తావు, ఎంత వాల్యూ అడిషన్ ఎకానమీకి చేస్తావు, ఎంత టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. నీకు ఎంత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వస్తుంది, పర్యావరణానికి ఏ రకంగా దెబ్బ తగలదు, భారతదేశంలో సాధ్యం కాని ప్రొడక్ట్ ఏమైనా చేస్తున్నారా? నేను విశాఖపట్నంలో చూశాను, అచ్యుతాపురం ఇండస్ట్రియల్ ఏరియాలో బ్రాండ్ ఇచ్చిన కంపెనీ ఉంది, శ్రీలంక వాళ్ళ కంపెనీ అండర్ గార్మెంట్ తయారు చేస్తుంది. అది ఏంది, ఎందుకు అట్లాంటి పరిశ్రమ మనకు? మనం బట్టలు తయారీ దుస్తులు తయారీలో 2000 సంవత్సరాల చరిత్ర భారతదేశానికి ఉంది కదా. అది కూడా శ్రీలంక కంపెనీ. ఆ కంపెనీ వచ్చి ఇక్కడ చేసే గణకాలు ఏమేమి ఉన్నది, వాళ్ళు ఇచ్చే చాలించాలని జీతాలు ఉన్న ఉపాధి కూడా దెబ్బతీశారు. ఆ పులిమడక ప్రాంతంలో మత్స్యకారులకు ఉండే 10,000 మంది మత్స్యకారులు ఉపాధి ఎత్తివేశారు. సో ఇండస్ట్రియల్ సేఫ్టీ లేదు, వాళ్ళు ఎవడు అనేటోడు లేడు, అడిగేవాళ్ళు లేడు. స్పెషల్ ఎకనామిక్ జోన్లలో కనీసమైన లేబర్ లాస్ పనిచేయవు. అందువల్ల ఈ రకంగా పెట్టుబడులు కాదు. పెట్టుబడులు ఎక్కడ రావాలి అంటే మనకు క్యాపిటల్ లేని చోట, మనకు టెక్నాలజీ లేని చోట, మన ఎకానమీలో మల్టిప్లయర్ ఎఫెక్ట్ క్రియేట్ చేసే చోట టెక్నాలజీ రావాలి. మల్టిప్లయర్ ఎఫెక్ట్ అంటే ఉదాహరణకు ఇప్పుడు మీకు ఒక హైదరాబాద్ చూడండి, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చాయి, గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్, అమెజాన్ ఇవన్నీ వచ్చాయి. వచ్చిన తర్వాత దాని ఇంపాక్ట్ చూడండి. ఒక ఐటీ ఉద్యోగాలు రాలే, దానివల్ల ఒక క్యాబ్ నడుపుకునేవాడు, ఒక హాస్టల్స్ నడుపుకునేవాళ్ళు, ఒక రోడ్డు మీద ఫుడ్ అమ్ముకునేవారు, ఇలా ఎంతోమంది డెవలప్ అయ్యారు, ఆయుధాలు వచ్చాయి, రియల్ ఎస్టేట్ డెవలప్ అయింది. దీన్నే మల్టిప్లర్ ఎఫెక్ట్ ఇది ఎకానమీ అంటారు. అందువల్ల పెట్టుబడులు ఆహ్వానిస్తే సరిపోదు, ఆ పెట్టుబడులు ఏ రకమైన రంగాల్లో వస్తున్నాయి, మన దేశంలో ఉన్న డొమెస్టిక్ ప్రొడక్షన్ అంటే దేశీయ ఉత్పత్తిని పెంచేదిగా వస్తుందా, దేశీయ ఉత్పత్తిని తుంచేదిగా వస్తుందా? సో దేన్ని చూసాం, ప్రైవేట్ షుగర్ ఫ్యాక్టరీలు వచ్చాయి, ప్రభుత్వ రంగంలో బాగా నడిచేటువంటి షుగర్ ఫ్యాక్టరీలు నిజాం బోధన నుంచి చిత్తూరు వరకు బాగా నడిచేటువంటి సహకార రంగంలో ఉన్నవి ప్రభుత్వ రంగంలో షుగర్ ఫ్యాక్టరీలు మూసేశారు. దానివల్ల ప్రైవేట్ షుగర్ ఫ్యాక్టరీలు లాభ పొందాయి, ప్రైవేట్ డైరీలు లాభ పొందాయి. సో దానివల్ల ఏం జరిగింది, దానివల్ల ప్రైవేట్ వాళ్ళకు అడ్డగోలుగా సంపాదన పెరిగింది, కానీ రైతులు నష్టపోయారు. సో చిన్న చిన్న రైతులు పాల ఉత్పత్తులు నష్టపోయారు. అందువల్ల ఒక పెట్టుబడి రావడం అనే కాదు, ఆ పెట్టుబడి డొమెస్టిక్ ఎకానమీలో ఏ పాత్ర పోషిస్తుంది. పెట్టుబడి ఉదాహరణకు ఒక పెట్టుబడిదారుడు విదేశీ పెట్టుబడి వచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టి ఉపాధులు కల్పించి అక్కడ నుంచి ఎగుమతి చేస్తారనుకోండి, అది మన లాభం. చైనా వాడు ఆ రకంగానే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ను చైనాలోకి అనుమతించి పెద్ద ఎత్తున దాని నుంచి ప్రపంచ ఎకానమీని క్యాప్చర్ చేశారు. ఇప్పుడు అమెరికన్ ఇన్వెస్ట్మెంట్ చైనాకు వచ్చింది. 1970s కోల్డ్ వార్ స్ట్రాటజీలో భాగంగా అమెరికా చైనాల సంబంధాలు పెరిగాక అమెరికా పెట్టుబడులు భారీగా చైనాకు వచ్చాయి. చైనా వాడు ఏం చేశాడు, అమెరికా మార్కెట్ క్యాప్చర్ చేసి పడేశాడు. సో ఇప్పుడు వాల్మార్ట్లో నువ్వు వెళ్ళు, మేడ్ ఇన్ చైనా వస్తువులు ఎక్కువ దొరుకుతాయి. సో అందువల్ల ఆ రకంగా ఎగుమతులు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆంధ్రప్రదేశ్లో వనరులను ఉపయోగించుకొని ఉత్పత్తి చేసినప్పుడు ఇక్కడ నుంచి ఎగుమతులు చేయగలగాలి. ఇక్కడ పర్యావరణాన్ని దెబ్బతీయకుండా సస్టైనబుల్ డెవలప్మెంట్ రావాలి. మనకు ఉదాహరణకు భోపాల్ ఉంది, భోపాల్లో యూనియన్ కార్బైడ్ వాడు చేస్తాం ఘనకార్యం చూశాను కదా. అదే అమెరికాలో ఉన్న యూనియన్ కార్బైడ్లో ఆ రకమైన సేఫ్టీ స్టాండర్డ్స్ ఉంటాయా? ఎంత బ్రహ్మాండమైన సేఫ్టీ స్టాండర్డ్స్ పెడతారు, ఎందుకంటే అక్కడ ఒప్పుకోరు కనుక. కానీ ఇక్కడ ఇండియాకి వచ్చే వరకు ఆ సేఫ్టీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయకపోవడం వల్ల భోపాల్ గ్యాస్ దురంతం వచ్చింది. ఇప్పుడు మనం విశాఖపట్నం ఏరియాలో ఇండస్ట్రియల్ ట్రాజడీలు చూస్తూనే ఉంటాం రెగ్యులర్గా. సో అందువల్ల ఒక పెట్టుబడి వచ్చుడే కాదు, అక్కడ స్థానిక పర్యావరణంపై దాని ప్రభావం ఏంటి అనేది ఆలోచించాలి. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు లోకేష్లు అంటూ నిజం, ఆంధ్రప్రదేశ్కి అవకాశాలు ఉన్నాయి. 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. సో ఒక మ్యాసివ్ తీర ప్రాంతం ఉంది, మామూలు కాదు. ఎందుకంటే మీకు సింగపూర్ తీసుకోండి, తైవాన్ తీసుకోండి, అది అక్కడ మీకు సింగపూర్, తైవాన్లు ఒక్కొక్క పోర్ట్ ఉన్నా కూడా ప్రపంచ నౌకా రవాణా షిప్పింగ్లో వాళ్ళు లీడర్స్గా ఉన్నారు. సో
సో మనం ఎందుకు అలా లీడర్స్గా ఉండలేము? ఇంత పెద్ద తీర ప్రాంతం ఉంది. సో ఎందుకు మనం ఒక పెద్ద మెరైన్ టూరిజం, మెరైన్ ఎకానమీని డెవలప్ చేయొచ్చు. సో అద్భుతంగా ఎకానమీ డెవలప్మెంట్ అనే స్కోప్ ఉంటుంది కదా. సో అందువల్ల ఈ ఆపర్చునిటీస్ మామూలుగా లేవు. అందులో ఆంధ్ర సమాజం చాలా ఎంటర్ప్రిన్యూర్ సమాజం. అన్ఫార్చునేట్లీ ఈ కులాల కంపులో పవన్ కళ్యాణ్ చెప్పినట్లు ఈ రాజకీయ కక్షల్లో రోజు రెండు పార్టీలు, ఇద్దరు నాయకులు, రెండు కులాల మధ్య ఘర్షణలో రాష్ట్రం తన ఎంటర్ప్రిన్యూరల్ కెపబిలిటీస్ను దెబ్బతీసుకుంటుంది. ఆంధ్ర సమాజానికి ఉన్నటువంటి గొప్ప వ్యాపార దక్షత ఉన్న సమాజం అది. సో అలాంటి ఎంటర్ప్రిన్యూర్ సొసైటీ ఉంది, బ్రహ్మాండమైన డయాస్పొరా ఉంది. నేను అమెరికాలో చూస్తున్నాను. అసలు అక్కడ వాళ్ళు వచ్చి మన తెలుగు వాళ్ళు హోటల్ చైన్స్ పెడుతున్నారు, ఐటీ కంపెనీలు పెడుతున్నారు, రియల్ ఎస్టేట్లో రాణిస్తున్నారు. ఒకసారి డాలర్స్ వచ్చి చూడండి, ఎంత డెవలప్ అయ్యారో మన వాళ్ళు అక్కడ అర్థమవుతుంది. ఏదో ఒక చిన్న ఐటీ సాఫ్ట్వేర్ ఉద్యోగానికి వచ్చి తర్వాత అంచెలంచెలుగా ఎదిగారు. సో అలాంటి ఒక డయాస్పొరా ఉంది. అందువల్ల ఈ డయాస్పొరాను క్యాటర్ చేసుకోండి. ఆ పెద్ద పెద్ద ఎయిర్ బస్సులు, పెద్ద పెద్ద కంపెనీలను ఆహ్వానించడంతో పాటు సాధారణమైనటువంటి తెలుగువారు ఉన్నారు. సాధారణం అంటే ఎయిర్ బస్ పెద్ద పెద్ద మల్టీనేషనల్తో సాధారణ కాదు. కానీ ఒక 10 మంది, ఒక 5 కలిసి ఒక 50 కోట్లు 100 కోట్లు పెట్టుబడి పెట్టగలుగుతారు. వారికి ఎంకరేజ్మెంట్ ఇవ్వండి, ప్రవాసాంధ్రులకు ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. ఫారిన్ క్యాపిటల్కే కాదు, ప్రవాసాంధ్రులకు కనుక మీరు ఎంకరేజ్మెంట్ ఇస్తే వారికి స్వదేశము ఆ ఆర్గానిక్ రిలేషన్ ఉంటుంది. విదేశీ అమెరికా నుంచి వచ్చిన పెట్టుబడులకు వాడికి ఎమోషన్ ఏమి ఉండదు. వాడి వాళ్ళకి పెడతాడు, రేపు ఇక్కడ కాదు ఆఫ్రికాలో లాభం వస్తుందంటే మూటామల చదువుకొని ఆఫ్రికాకి షిఫ్ట్ అవుతాడు. లేదు ఇంకో దేశంలో లాభం వస్తుంటే అక్కడ షిఫ్ట్ అయిపోతాడు. కానీ ప్రవాసాంధ్రులు అలా అంత సులభంగా షిఫ్ట్ కారు. అందుకే నేను ఇంతకుముందు చైనా ఉదాహరణ చెప్పింది. చైనా విజయగాథం లెక్కించడంలో ప్రవాస చైనీయులు కీలక పాత్ర పోషించారు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ను ఒక సువర్ణాధ్యాయాన్ని లెక్కించడంలో ఖచ్చితంగా ప్రవాసాంధ్రులు గొప్ప పాత్ర పోషించారు. వాళ్ళకున్న పొటెన్షియల్ని ఉపయోగించుకోండి, వాళ్ళకున్న కమిట్మెంట్ ఉపయోగించుకోండి. ఎప్పుడు ఈ పెద్ద పెద్ద మల్టీనేషనల్ పైన దృష్టి పెట్టకండి. నా అపీల్ ఏంటంటే చంద్రబాబు నాయుడు, లోకేష్ ప్రత్యేకంగా ప్రవాసాంధ్రుల పెట్టుబడుల పైన ఫోకస్ చేసి, ప్రవాసాంధ్రుల విజ్ఞానం పైన ఫోకస్ చేసి వారిని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి క్రమంలో కనుక ఇంటగ్రేట్ చేయగలిగితే చాలా పెద్ద రిజల్ట్ వస్తుంది. సరిగా